అండ్ ఈవినింగ్ టైంలో తినడానికి కానీ లేదంటే టీవీ చూస్తూ టైంపాస్ చేయడానికి కానీ ఈ అటుకుల మిక్సర్ని అయితే ట్రై చేయండి. ఒక్కసారి తినడం మొదలు పెడితే తింటూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. 2 కప్పుల అటుకుల్ని మీడియం హీట్లో 3 నిమిషాల పాటు వేగించి సైడ్కి పెట్టేసుకోండి. అలాగే ఒక మిక్సీ జార్లోకి ఒక 3 పచ్చిమిర్చిని, చిన్న అల్లం ముక్కని, 6-7 వెల్లుల్లి రబ్బల్ని, కొత్తిమీరని వేసి పేస్ట్ చేసేసి సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్లోని కొద్దిగా పల్లీలు, అలాగే కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, మీకు నచ్చితే కొంచెం పుట్నాల పప్పుని కూడా వేసి అన్నిటినీ ఇలా బాగా వేగించేసుకోండి. ఇవి వేగాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి అది కూడా వేగించేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న అటుకులు కూడా వేసి ఇందులోనే కొద్దిగా సాల్ట్, కారము, పసుపు, ధనియాల పొడిని కూడా వేసి మంచిగా కలిపేసుకొని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకొని ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకొని ట్రై చేశారంటే మసాలాలు బాగా పడతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో చేయండి.